వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ రాజకీయం అత్త కోడళ్ల పౌరులా తయారైంది. అత్త చేతికి తాళాలు వస్తే కోడలి పనులకు పేర్లు పెట్టడం, కోడలి చేతికి తాళాలు వస్తే అత్తపై అక్కసు వెళ్ళగక్కడం, అధికారంలోకి వస్తే అభివృద్ధిపై దృష్టి ఏ మేర సాధిస్తారో తెలియదు కానీ అక్కడికి వచ్చినోళ్ల పేర్లు ఎలా పెడదామా లేదా అక్కడికి వచ్చినోళ్లకు పనులు ఎలా చేసి పెడదామా అని ఆలోచిస్తుంటున్నారు మన రాజకీయ నాయకులు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఇదే తంతు జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే పంతా కొనసాగిస్తుంది. విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించింది. దీంతో అధికారం మారినప్పుడల్లా ఆయా సంస్థల పేర్లు మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ వివాదాలకు తావిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏపీ రాజకీయాలు కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెతలా తయారయ్యాయి. ఏపీలో పేర్ల మార్పుపై మళ్లీ రాజకీయ రగడ నెలకొంది. కొన్నేళ్ల నుంచి పలు సంస్థలకు నాయకుల పేర్లు మారుస్తూ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవల వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్లో నిర్ణయించారు. తాజాగా డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ పేరులో వైఎస్ఆర్ పేరును తీసివేశారు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవాళ ఈ నేపథ్యంలోనే ఇవాళ విశాఖలోని స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. అప్పట్లో ఆ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఆ హెల్త్ యూనివర్సిటీ స్థాపించడానికి ముఖ్య కారకుడైన ఎన్టీఆర్ పేరును తీసివేయడం తగదని పెద్దలు కూడా చెప్పారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. అధికారం మారినప్పుడల్లా ప్రభుత్వ పథకాలు పేర్లు మార్చి వేయడం పరిపాటిగా మారింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ జగనన్న పేర్లు పలు పథకాలకు పెట్టారు. విద్యాదీవన పథకానికి అంబేద్కర్ పేరు కూడా తీసివేసి జగన్ పేరు పెట్టుకోవడం విమర్శలకు తావిచ్చింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరును పెట్టారు. పెట్టాలి. మీరు ఇలాంటి కుట్రపూర్వక రాజకీయాలు చేయకండి. మీరందరూ కూడా మరి కూటమి ప్రభుత్వం అందరూ కూడా మరి ఈ చర్యలు వెంటనే మానుకొని వెంటనే మా పేరును పెట్టాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ధర్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ గతంలో చంద్రన్న అనే పేరును ఎక్కువగా ఉపయోగించారు. ఈ దఫా ఎన్నికల తర్వాత 3 పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడడంతో ఆ పేరును వాడడం తగ్గించారు. పలు పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం హర్షణీయం. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు, జగనన్న ఆణిముత్యాలకు అబ్దుల్ కలాం పురస్కారం పేరు పెట్టారు. కీలకమైన ఆరోగ్యశ్రీ పథకానికి వైఎస్ఆర్ పేరును తీసివేసి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఏపీలో అధికారం మారినప్పుడల్లా పలు సంస్థల పథకాల పేర్లు మార్చడం ఆనవాయితీగా మారింది. మరి ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగిస్తూనే ఉంటారా? భవిష్యత్తు తరాలకు రాజకీయ నేతలు ఏం నేర్పించాలనుకుంటున్నారు? రాజకీయ విశ్లేషకులు ఫైర్ అవుతున్నారు. ఈ చర్యలు వెంటనే మానుకొని వెంటనే మా పేరును పెట్టాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక పేర్ల మార్పు వివాదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ పేర్ల మార్పు ఏదైతే ఈ పేర్ల మార్పు వల్ల ఈ ధర్నాలు, రాస్తా రోకోలు ఒక పార్టీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా ఉంది. సో దీని మీద అప్డేట్ ఏంటి?
రైట్ వెంకట్. ప్రభుత్వాలు మారిన దగ్గర నుంచి కూడా పూర్తిగా ఆయా నాయకుల పేర్లు పెట్టుకుంటూ కూడా ఎప్పటికప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కానీ అసెంబ్లీలో తీర్మానాలు కానీ మార్చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కొంత గందరగోళానికే తావిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ప్రధానంగా ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో, అంటే ఏపీ వ్యాప్తంగా ఉన్న ఒకే ఒక స్టేడియం పిఎం పాలెం విశాఖపట్నంలో ఉన్న ఏసీఏ విడిసిఏ స్టేడియం, దానికి వైఎస్ఆర్ స్టేడియంగా ఉండేది. దాన్ని ఇటీవల కాలంలో వైఎస్ఆర్ అనే పేరును తొలగించి కేవలం ఏసీఏ విడిసిఏ స్టేడియంగా మాత్రమే ఉంచడంతో కేవలం పూర్తిగా కూడా వైసీపీ శ్రేణులంతా అక్కడికి వెళ్ళి నిరసనలు వ్యక్తం చేసి ఆందోళన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. అయితే దీని మీద ఇప్పటికే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడుతూ ఈ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో ఉండే సభ్యులు ఎవరు కూడా వేరే పదవుల్లో ఉండకూడదు, కానీ ఇద్దరు ఎంపీలు ఎవరైతే కూటమి ఎంపీలు ఉన్నారో వాళ్ళిద్దరూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఇది చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళిందా లేదంటే పక్కన పెడితే మాత్రం ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2009లో సుమారు 16 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన స్టేడియంలో అప్పుడు మరణించారు కాబట్టి అప్పటి టీం ఎవరైతే ఉన్నారో గోకరాజు, గంగరాజు అండ్ వెర్సెస్ ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకుని వైఎస్ఆర్ పేరు నామకరణం చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కూడా వైసీపీ శ్రేణుల నుంచి అయితే పూర్తిగా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవలంగా చూసుకుంటే ఇక్కడ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అంటూ ఉండేది, దాన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణం చేశారు వైఎస్ఆర్ టైంలో. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యూ పాయింట్ దగ్గర వైఎస్ఆర్ పేరుని తొలగించారు. అలాగే విఎఫ్ఎన్సిసిలో ఒక లాన్ ఉంటుంది వైఎస్ఆర్, అంటే విశాఖ ఫిల్మ్ కల్చరల్ సెంటర్ కి ఒక లాన్ ఉంటుంది వైఎస్ఆర్ పేరుతో. అది గంటా శ్రీనివాసరావు అక్కడ ప్రాంతం ఎమ్మెల్యే అవ్వగానే కూడా ఇటీవల కాలంలోనే దాన్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా మీరు చెప్పినట్టు కూడా కడప జిల్లాని నిన్న ఇటీవల కాలంలోనే కేబినెట్ లో ఆమోదిస్తూ కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అదేవిధంగా చూసుకుంటే తాడిగడప అనే మున్సిపాలిటీ ముందు వైఎస్ఆర్ పేరుంటే అది కూడా తొలగిస్తూ కూడా అసెంబ్లీలో కేబినెట్ లో తీర్మానం చేయడం కూడా జరిగింది. సరే, గతంలో ఒక్కసారి మనం చూసుకుంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పూర్తిగా కూడా 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రెనైజెన్స్ చేస్తూ కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. ఈ నాయకులు చేసే తప్పిదాల వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే మనం కూడా మాట్లాడిన పరిస్థితి. ఒక అమ్మాయి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఆవిడ డాక్టరేట్ పొంది బయటకు వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ గా మార్చినప్పుడు ఆ మార్క్ షీట్లన్నిటి మీద కూడా మరలా వైఎస్ఆర్ అని మార్చుకోవాలి అని సాక్షాత్తు నోవటల్ హోటల్లో లొకేషన్ కలవడానికి ఒక టీచర్, ఒక డాక్టర్ తాలూకా ఫాదర్ వచ్చి మొరపెట్టుకుంటూ కూడా మనం కూడా ఇంటరాక్ట్ అయ్యాం అప్పుడు. అయితే ప్రధానంగా ఈ సిచ్యువేషన్ లో చూసుకుంటే ఈ పేర్లు మార్చడం ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్పుడు ఇష్యూ అయినవి సర్టిఫికెట్లు ఎలా ఉంటాయంటే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో ఇష్యూ అవుతాయి. ఆ కొద్ది కాలంలో ఇష్యూ అయినవి ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్, రేపు ఉదయం మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వైఎస్ఆర్ మార్చేస్తే విద్యార్థులందరూ చదువుకున్నది ఒకే యూనివర్సిటీలో, కానీ పేర్లు అనుక్షణం మారిపోతూ ఉంటే వాళ్ళు ఏమి సబ్మిట్ చేస్తారు? ఇతర దేశాలకు వెళ్తున్నారు, అమెరికానో యూకేనో కెనడానో ఎక్కడికో పోతూ ఉంటారు. అక్కడ విద్యా వ్యవస్థను చదువుకున్నారు, ఇద్దరు స్టూడెంట్లు చదువుకుంది ఒకే యూనివర్సిటీ, కానీ ఇద్దరు మార్క్ షీట్స్ చూసుకుంటే ఒకరిదేమొచ్చి వైఎస్ఆర్ ఉంటుంది, ఒకరిది ఎన్టీఆర్ ఉంటుంది. ఇదంతా కూడా మనకు బ్యాడ్ నేమే వస్తుంది. ఇక ఇప్పుడు వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం చూసుకుంటే ఇక్కడికి ఆల్రెడీ 24-30 తారీఖులు ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నాయి. మ్యాచ్లకు సంబంధించిన టీంలు నిన్న ఆల్రెడీ వచ్చి టీంలు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అలాంటి టీంలు ప్రాక్టీస్ చేస్తున్న ఈ తరుణంలో అక్కడ పేరు మార్పుల కోసం ధర్నాలు, నిరసనలు మనం విజువల్లో చూస్తున్నట్టు కనిపిస్తే అదంతా ఇంటర్నేషనల్ గా పెద్ద డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ వ్యవస్థ ఇదంతా కూడా, అంటే మనం దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్టేడియంగా ఎలాగైతే మాట్లాడుకుంటున్నాం అలాంటి మ్యాచ్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అదేంటారా గతంలో వైఎస్ఆర్ స్టేడియంలో ఆడాం కదా క్రికెట్ ప్లేయర్స్ నుంచి పూర్తిగా కూడా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా దేశాలు కూడా మాట్లాడుకునే స్టేడియం అది. సో ఇది ఎవరి డబ్బులు కాదు, ఒక ఏసీఏ ఉందంటే ఒక ఆర్గనైజేషన్, అది ప్రజల అంటే ఒక రకంగా ఒక ఆర్గనైజేషన్ కంటే ఆర్గనైజేషన్ లో వచ్చే డబ్బులతో నిర్మాణం చేశారు. అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ ఏది మనం మాట్లాడుకున్నా సరే పూర్తిగా కూడా ప్రజల డబ్బే కాబట్టి వాళ్ళకి అనుబంధంగా కూడా ఈ పేర్లు పెట్టుకోవడం తగదు అంటూ ప్రజల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తుంది. ఇటీవల కాలం కొంచెం మనం ముందుకెళ్తే మైలు రాళ్ళు ఉంటాయి కదా రోడ్డు మీద, మైలు రాళ్ళ మీద కూడా వైఎస్ఆర్, అలాగే పాస్ పుస్తకాల మీద కూడా జగనన్న, ఆ రాళ్ళ మీద జగనన్న, అలాగే పిల్లల చెక్కీలు తినే చెక్కీల మీద జగనన్న, అలాగే బెల్ట్ మీద పిల్లలు పెట్టుకునే బెల్ట్ మీద జగనన్న, అదేవిధంగా పిల్లల విషయ సూచిక మనం చిన్నప్పుడు చదువుకునే బుక్ లో ఫస్ట్ పేజ్ విషయ సూచిక ఇంగ్లీష్ లో ఉంటే ఇండెక్స్ అని ఉంటుంది. ఆ విషయ సూచిక ఇండెక్స్ లో మిగిలిన పాఠాలు ఏంటో ఫస్ట్ పేజీలో ఉంటాయి, కానీ అది కాదు పరిస్థితి. ఒక పేజ్ ఏమో జగన్మోహన్ రెడ్డి కోసం, ఒక పేజ్ ఏమో లక్ష్మీ పార్వతి కోసం, ఒక పేజీ XYZ అలా నాయకుల కోసం. ఈ విద్యార్థులకు ఏం నేర్పుతున్నారు? వాళ్ళు ఎవరన్నా పొట్టి శ్రీరాముల, మీరు అన్నట్టు డొక్కా సీతమ్మ లేదా మదర్ తెరీసానా, ఎవరో వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసిన పీపుల్ కాదు, కేవలం వాళ్ళ మనుగడ కోసం జగనన్న తాలూకా పేజ్ ఒకటి. అలాగే మీరు చెప్పినట్టు గతంలో చంద్రన్న, ఈ చంద్రన్న, జగనన్న, వైఎస్ఆర్ ఈ పేర్లన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం కొంచెం వెనక్కి వెళ్తే కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు
అక్టోబర్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎన్టీఆర్, అప్పుడు అశోక్ గజపతిరాజు ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండేవారు, అప్పుడు పార్లమెంట్ లో కూడా లేవనెత్తిన పరిస్థితి. ఆ ఎన్టీఆర్ పేరు తొలగించి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇలా వీళ్ళకి నచ్చినట్టు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పేర్లు మార్చుకుంటా పోతూ, ఎవరు పవర్ లో ఉంటే ఆ పవర్ లో ఉంటూ మార్చుకుంటూ పోతే సామాన్య మధ్యతరగతి ప్రజలు అంతర్జాతీయంగా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంటది. ఎందుకంటే ఒక పేరు పెట్టిన తర్వాత దాన్ని గెజిట్ నోటిఫికేషన్ చేస్తారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, అదో పెద్ద ప్రాసెస్. అవన్నీ మానేసి వీళ్ళకి నచ్చినట్టు కూడా పేర్లు మార్చేసుకుంటూ వాళ్ళ నాయకుల పేర్లు మార్చేసుకుంటూ చేయడం అనేది తగదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి పూర్తి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో 2014-19 టైంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 19 తర్వాత అన్నా క్యాంటీన్ తీసేశారు, చంద్రబాబు పేరు వస్తుందని. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలు అంటే రైతుల కోసం ఏర్పడిన రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నింటిని తీసేసి వీళ్ళు వాటిని వేరే వాటికి ఉపయోగించేస్తున్నారు. అంటే ఆ సచివాలయాలు, ఆర్బీకేలు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ లాంటివి తీసిపోతే మళ్ళీ ఆయనకి పేరు వచ్చా అని జగన్ అలా ప్రవర్తించారు, అంటే చంద్రబాబు పేరు వస్తున్న ఉద్దేశంతో. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఒకరికొకరు కామెంట్లు చేసుకుంటూ వైరల్ అవుతున్న పరిస్థితి. ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్న విమర్శలే. మనం ప్రత్యేకంగా చెప్తున్న బీఆర్కే ద్వారా చెప్తా ఉన్నాం, మనం బీఆర్కే చెప్పట్లేదు, బీఆర్కే ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వాల్లో పెద్దలు ఉన్న ఐఏఎస్లు, పెద్ద సీనియర్లు, సిఎస్ స్థాయి అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు వాళ్ళందరూ 60 ఏళ్ళు జాబుల్లో ఉంటారు. ఒకవేళ నాయకులు చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు వాళ్ళని వారించి ఇది కరెక్ట్ కాదు సార్, ఇది అమెండ్మెంట్ చేయకూడదు సార్, ఈ తప్పిదం మనం చేయకూడదు సార్ అని వీళ్ళు కూడా చెప్తూ ఉండాలి. అంటే ప్రజాప్రతినిధులు ఏం చెప్తే దానికి తాళం కొడుతా పోతా ఉంటే అధికారులు తప్పు చేస్తున్నట్టు కూడా మనం క్లియర్గా భావించవచ్చు. అధికారులు నిలకడగా వాళ్ళకి తెలియజేసినప్పుడు మాత్రమే. ఒక స్టేజ్ తర్వాత అధికారులు కానీ నాయకులు కానీ సంతకాలకే పరిమితం అవుతూ ఉంటారు, కింద స్థాయి స్టాఫ్ కూడా దాన్ని చూస్తూ ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలి. అయితే ఈ విషయానికి వస్తే ఏసీఏ వీడీసీ సంబంధించి అనధికారికంగా తీసేశారు, కానీ అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్న మున్సిపాలిటీ విషయం కావచ్చు, వీటిలో మాత్రం క్యాబినెట్ లోనే ఆమోదం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి తగదు, ఈ విషయాలు అయితే తగదు అని ప్రజల నుంచి పూర్తిగా కూడా ఆ ఆరోపణలే వ్యక్తం అవుతున్నాయి. అది ఆ ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా, ఎవరు చేసినా ఎవరి జేబులో రూపాయి కాదు, అంతా ప్రజల డబ్బే, ప్రజల బడ్జెట్టే, ప్రజల తాలూకా కట్టిన పన్నుల మీద మాత్రమే రూలింగ్ చేస్తా ఉన్నారు. సో మీరు చెప్పినట్టు పూర్తిగా కూడా ఎవరైనా డొక్కా సీతమ్మ ఓకే మంచి పేరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మంచి పేరు, అలా పెట్టుకుని పేర్లు మాత్రమే ఆ గౌరవప్రదంగా తెస్తూ ఉంటాయి. అదే విధంగా ఒక విషయాన్ని మాత్రం వీళ్ళు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసేసిన, ఒక యూనివర్సిటీకి తీసినా సరే జిల్లాకే మేము ఎన్టీఆర్ పేరు పెట్టాం, గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు ఈ దిశగా ఆలోచన చేయలేదు. సో ఎన్టీఆర్ జిల్లాకి పేరు పెట్టాం కాబట్టి మేము ఎన్టీఆర్ విషయంలో కూడా పారదర్శకంగానే వ్యవహరించామని చెప్పి నిన్న వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. సరే వీళ్ళ పేరు పెట్టారా వాళ్ళ పేరు పెట్టారా అనేది పక్కన పెడితే ఒక పారదర్శకంగా, ఒక సామరస్యంగా, ఒక సాంప్రదాయబద్ధంగా విలువల్ని తుంగలో తొక్కకుండా చాలా బాధ్యతాయుతంగా అక్కడ ఆ పొజిషన్ లో ఉన్న నేతలైతే కూడా చర్యలు తీసుకోవాలని స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం కొంచెం ముందుకెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వాజ్పేయికి మినిస్ట్రీ ఇచ్చారు, అంత సాంప్రదాయం అయితే ఉండేది. ఆ వాజ్పేయి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించారు, ఆయన ఒకరిద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ. అంత సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి తప్ప ఇలా గొడవలకి, వ్యక్తిగత కక్షలకి, కార్పణ్యాలకి తావు ఇవ్వకూడదు అని మాత్రం ప్రజల నుంచి పూర్తిగా కూడా డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వెంకట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అయితే ఈ అధికారం మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చడం, వీటికి సంబంధించి మా రిపోర్టర్ గోపీనాథ్ ఉన్నారు, గోపీనాథ్ చెప్తారు. గోపీనాథ్ చెప్పండి, ఈ పేర్లు మార్పు ఏం జరుగుతుంది? ఈ ధర్నాలకి, రాస్తా రోకోలకి ఈ పేర్లు మార్పు ఒక కారణమైంది. సో ఏం జరుగుతుంది, అప్డేట్ ఇవ్వండి. వెంకటేష్, మొత్తం మీద అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, అంటే ఎందుకంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చింది అంటే ఓట్లు వేసి ప్రజలు గెలిపించేది దేనికి అంటే ప్రధానంగా అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తారని, లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారనే ఒక కోణంతో ప్రభుత్వాలను నెలకొల్పుతారు. అయితే ప్రజలకు విశ్వాసం కోల్పోయే విధంగా కూడా అది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ పేర్లు మార్పులు అంటే చరిత్ర కలిగినటువంటి వ్యవస్థలు, సంస్థల పైన కూడా ఉన్నటువంటి పేర్లు మార్చే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ అబాసు పాలవుతున్నారు ఇవాళ ప్రజలకు సంబంధించి, ప్రజల మధ్యన. ఎందుకంటే ఇందులో ఉదాహరణకి గతంలో అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్న సందర్భంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. ఎంతో మంది పేదలు ఈ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, అంటే విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అక్కడ చదువుకోవడం, దాని తర్వాత విద్యాభ్యాసం రావడం కావచ్చు, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు రకంగా జరిగినాయి. అలాంటిది
గతంలో 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వం దాన్ని అంటే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి యూనివర్సిటీగా పేరు మారుస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల పేర్లే వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు ఈ రకంగా మార్చడం అనేది కరెక్ట్ కాని అభిప్రాయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అప్పట్లో ఆక్షేపణ చెప్పడం జరిగింది. అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈసారి మాత్రం వీళ్ళు కూడా అలాంటి దాన్ని ఆ నిర్ణయాన్ని మరోసారి అమలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీని అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ యూనివర్సిటీగా మారిస్తే దాన్ని కూడా మరోసారి ఇప్పుడు మళ్ళా గతంలో ఉన్న పేర్లనే మారుస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా కడప జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ జిల్లా పేరు గతంలో మార్చడం జరిగింది. అయితే అంతకు ముందు 2019కు ముందు వైఎస్ఆర్ కడప జిల్లా జిల్లాలో పునర్విభజనలో భాగంగా ఆ రకమైనటువంటి పేర్లు పెట్టడం జరిగింది. అందరి అభిప్రాయాలు, ఎందుకంటే ఒక పేరు పెట్టే సమయంలో ప్రజాభిప్రాయం సేకరణ చేస్తారు. ఆ ప్రజా అభిప్రాయం సేకరణ చేసిన తర్వాతనే జిల్లాల పేర్లు, వ్యవస్థల పేర్లు లేదంటే ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ప్రభుత్వ పెద్దలు. మరి అలాంటి పేర్లు కూడా మారుస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని యథావిధిగా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా పేరునే కొనసాగించే విధంగా కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఇది కాకుండా డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ విడిసిఏ పేరుతో ఉన్నటువంటి పేర్లని వైఎస్ఆర్ పేరును తీసేస్తూ కూడా ప్రభుత్వం నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్లా రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి పేర్లు మారుస్తూ కూడా గతంలో ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాటన్నిటిని కూడా వీళ్ళు మార్పులు చేయడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి పేర్లన్నింటినీ కూడా వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు గతంలో 2019లో మార్పులు చేస్తే దాన్ని సెటిల్ చేసే విధంగా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం లేదంటే ప్రజల ఉన్నటువంటి ఆశయాలను ఎక్కడా కూడా దాన్ని కంటిన్యూ అయ్యే విధంగా లేకుండా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది. అయితే తాజాగా ఏదైతే హెల్త్ యూనివర్సిటీలకు సంబంధించి కావచ్చు లేదంటే కడప జిల్లాకు సంబంధించిన విషయాలు కావచ్చు అక్కడ ఉన్న పేర్లన్నీ ఇవన్నీ మారుస్తున్న తరుణంలో ప్రజలు కావచ్చు లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు ఇప్పటికే దీనిపైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే చెప్తున్నారు రాష్ట్ర పెద్దలు, రాష్ట్రం అప్పులలో ఉంది, రాష్ట్రంలో రకరకాల ఇబ్బందులు పడుతుంది, అమరావతి పునర్నిర్మాణం జరగాలి, ఇట్లా ఎన్నో రకాల ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాలి, కొత్త కంపెనీలు రాష్ట్రంలోకి రావాలి, అలాంటి వాటిపైన ఉన్నటువంటి శ్రద్ధ చూపించకుండా ఈ పేర్లు మార్చే విధానం ఏంటి, అసలు ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ రకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కావచ్చు లేదంటే ప్రభుత్వ పెద్దలకు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు గతంలో వైసీపీ కొనసాగిస్తే దాన్ని మళ్ళా తెలుగుదేశం కూడా అలానే కొనసాగించడం, ఒకవేళ తెలుసో తెలియకో లేదంటే ఒక పొరపాటు కారణంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పెద్దలు అలాంటి నిర్ణయాలు తీసుకుని ఒకవేళ పేర్లు మార్చుంటే దాన్నే కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా, లేదంటే మళ్ళా ఇప్పుడు పేర్లు మార్చి వాటిని పాత పేర్లే పెట్టేటువంటి అవసరం ఏముంటుంది? ఇట్లా తరచూ అధికార మార్పులు జరిగినప్పుడంతా కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉంటే అభివృద్ధి వైపు చూడాలి, లేదంటే ప్రజలకు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తామంటూ కూడా గతంలో ఎన్నికల సందర్భంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా రాష్ట్రంలో సూపర్ 6 సంబంధించిన పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. అలాంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. మరి వాటన్నిటి మీద దృష్టి పెట్టకుండా కేవలం పేర్లు మార్చడం, వ్యవస్థలో ఉన్నట్టు పేర్లు మార్చడం, ఆ పేర్లు మార్చినంత మాత్రాన ఎక్కడ కూడా కూటమికి సంబంధించిన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం అయితే లేదు. కేవలం ఎన్నికల సందర్భంలో ఇంత సీట్లు ఇంత భారీ మెజార్టీలో 3 పార్టీలకు అవకాశం ప్రజలు కల్పించారు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ఈ రెండు బేస్ చేసుకునే వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది. వాటన్నిటిని పక్కన పెట్టేసి రాష్ట్రంలో ఇవాళ జరుగుతుందేరా కచ్చా రాజకీయాలు లేదంటే అక్రమ కేసులు ఇట్లా రకరకాల ఇష్యూస్ని డైవర్ట్ చేసే విధంగా చేస్తూ రావడం, మరోవైపు ఈ రకమైనటువంటి వ్యవస్థల పైన పేర్లు మార్పులు చేయడం ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లోనూ ఉంది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి నిన్న మొన్న గత వారం రోజుల నుంచి కూడా తిరుపతిలో వినూత్నంగా వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మహిళలందరూ కూడా నేరుగా వెళ్లి ఆర్టీసీ బస్సులో కూర్చొని, ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయన మహిళలకు అందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ అలాంటి సూపర్ 6లో పథకంలో భాగంగా అది అలాంటిది ఎక్కడ కూడా అమలు కాలేదు అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది ఇవాళ రాష్ట్రంలో ఈ పేర్లు మార్పులు లేదంటే వ్యవస్థలో రకరకాల మార్పులు చేసుకోరావడం, లేదంటే ఏకంగా జిల్లాల పేర్లే కడప జిల్లా పేరుని
జిల్లాల పేర్లే మార్చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని అభిప్రాయం మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఇలాంటిది ముందుకు తీసుకెళ్లకుండా ఉన్న వ్యవస్థల్ని కంటిన్యూ చేసుకుంటూ అదేవిధంగానే రాష్ట్ర అభివృద్ధి మరోవైపు ప్రజలకు సంబంధించి సంక్షేమం, ఎందుకంటే సంక్షేమం ఉంటేనే ప్రజలు, ఎందుకంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకి అలాంటి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజాభిప్రాయం వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాటిపైన ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేదంటే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాల్సిన అవసరం అనే విషయాన్ని మాత్రం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. వెంకటేష్. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. ఏపీలో పేర్ల మార్పుపై మళ్లీ రాజకీయ రగడ నెలకొంది. కొన్నేళ్ల నుంచి పలు సంస్థలకు నాయకుల పేర్లు మారుస్తూ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవల వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్లో నిర్ణయించారు. తాజాగా డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ పేరులో వైఎస్ఆర్ పేరును తీసివేశారు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విశాఖ స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ మళ్ళీ లైన్లోకి వస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ విధి విధానాలు ఏం ఉండవా దీనికి? అంటే పేర్లు ప్రభుత్వం మారినప్పుడల్లా పేర్లు మార్చడం, ఏకంగా రాజధానులు మార్చుకోవడము, సో మెజిస్ట్రేట్ అనుమతులు కావచ్చు, అసెంబ్లీలో ఏదైనా దీనికి సంబంధించి చర్చ జరగడం కావచ్చు, ఇలాగ విధి విధానాలు ఏమి ఉండవు. ఒకసారి పేరు పెట్టాక దీన్ని మార్చకూడదు అనేది మెజిస్ట్రేట్ అనుమతులు కావచ్చు, ఏ ఒక ప్రాతిపదిక అనేది ఉండదా? రైట్ వెంకట్, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఒక వ్యవస్థకి ఒక సంస్థకి నామకరణం చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అది గెజిట్ నోటిఫికేషన్ చేస్తారు. నోటిఫికేషన్ చేస్తే దాని ఆమోదం కూడా ఉంటది. ఆమోదం తెలిపిన తర్వాత దాని మళ్ళా అంటే రినైజెన్స్ మళ్ళీ దాని పేరు మార్చాలి, పునరుద్ధి చేయాలి, పాత పేరుని తీసుకురావాలి, లేదంటే కొత్త పేరు పెట్టాలి. ఇలాంటి ఏమైనా చెయ్యాలి అంటే కనుక అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ ఆమోదం తీసుకుంటూ ఉండాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. దాని వెనకాల ఖచ్చితంగా సంబంధిత శాఖ ఐఏఎస్ సీనియర్ అధికారులు కూడా సంతకాలు పెడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా గతంలో ఒక సాంప్రదాయబద్ధంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో పెద్దలు చేసే టైంలో జరుగుతూ ఉండేది. ఎస్పెషల్లీ మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 కావచ్చు, 19 నుంచి 24 కావచ్చు, ఇప్పుడు 24 కూటమి ప్రభుత్వం కావచ్చు, చూస్తూ ఉంటే పూర్తిగా కూడా అప్పటికి ఇప్పటికీ అప్పుడులో ఒక కొంత మాదిరిగానే ఉంటూ ఉండేది. ఉమ్మడి హైదరాబాద్ లో అసెంబ్లీ అంటే హైదరాబాద్ రాజధానిగా ఉండే రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొంత శ్రేయస్కరంగా ఉండేది. ఇప్పుడు ఆ శ్రేయస్కరం కాస్త వ్యక్తిగత దోషణలకి, వ్యక్తిగత కక్షలు, కార్యక్రమాలకి, టార్గెట్ కి ఒకళ్ళకి పేరు వస్తుందేమోని, మరొకరికి పేరు వస్తుందేమోని, తర్వాత వాళ్ళే ఆగ్రహాలు తెచ్చుకొని ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇలాంటివి చేయడం వల్ల సామాన్య మానవులు, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు, అదేవిధంగా క్రీడా స్ఫూర్తితో ఉండే క్రీడాకారులు అందరూ నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే విఎఫ్ఎన్సిసి మాట్లాడుకుంటే విశాఖ ఫిల్మ్ కల్చరల్ సెంటర్, అంటే అది కళారంగానికి సంబంధించి సినిమా అంశం. ఇంకోటి క్రీడా ప్రాంగణం ఏసీఏ వీడీసీఏ, అది క్రీడలకు సంబంధించింది. ఇంకోటి చూసుకుంటే హెల్త్ యూనివర్సిటీ, అక్కడ విద్యార్థులకు సంబంధించిన అంశం. అంటే ఇక్కడ ఎవరు నష్టపోతారు, ఎవరు ఇబ్బందులు పడతారు, ఎవరు రేపు ఐడెంటిఫికేషన్ లో ప్రాబ్లం వస్తుంది అంటే హెల్త్ యూనివర్సిటీలో విద్యార్థులు, ఇక్కడ క్రీడాకారులు, అక్కడ కళాకారులు. సో ఇవన్నీ జరగకుండా కూడా తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వం భవిష్యత్తులోనైనా సరే పారదర్శకంగా వ్యవహరించాలి. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ పారదర్శకంగా వ్యవహరించాలని ప్రజల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది వెంకట్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇలా పేర్లు మార్చడం, రాజధానులు మార్చడం, ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా యుగోలకు కావచ్చు, యుగోలకు పోవడం, ఇలాంటివన్నీ ప్రజలు కోరుకోవట్లేదు, హర్షించట్లేదు. సో దీనికి సంబంధించి ఈ సాంప్రదాయాన్ని ఇంతటితో ఆపాలని మనం కోరుకుందాము. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.